అందరికీ నమస్తే. డిజిటల్ స్టోరీస్ కి స్వాగతం. ఈ రోజు మనం వినబోయే కథ పేరు అతుల్య. రచయిత్రి కుప్పిలి పద్మ గారు రాశారండి ఈ కథని. ఈ కథ మ్యాగజైన్ స్టోరీ. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా. లావెండర్ మేఘం చిలకరించిన జల్లేదో హఠాత్తుగా మనసులోకి జారినట్లు అనిపించి నోట్బుక్ పై నిమగ్నమై ఉన్న చూపులని వెనక్కి తిప్పి చూశాడు సత్యదేవ్. ముదురాకు పచ్చ మెత్తని నూలు చున్నీని కప్పుకున్న భుజాలు, చిన్ని రవ్వ ముక్కు పుడక, దాని నుంచి ఎగిసిపడుతున్న సప్తవర్ణాల చుక్కలు, ఆ చుక్కల్ని అద్దుకొని మెరుస్తున్న పెదవులు. ఆమె మొహంలోకి చూస్తూ అప్రయత్నంగా హలో అన్నాడు. ఆమె తన వైపు చూడగానే ఐమ్ సత్యదేవ్ అన్నాడు. బంతి పువ్వు రంగు కాటన్ వరల్డ్ స్లిమ్ ఫిట్ కుర్తా, లేయర్స్గా పెరిగిన నల్లని ఒత్తైన జుట్టు. దాన్ని చూడగానే ఏం షాంపూ వాడతారో భలే సిల్కీగా మెరుస్తోంది అనుకుంది అతుల్య. ఎవరో ఈ కొత్త కుర్రాడు బిల్లింగ్ కౌంటర్ పక్కనే కూర్చొని పనిచేసుకుంటున్నాడంటే షాప్ మేనేజర్ అయి ఉంటాడు. మంచి హ్యాండ్సమ్ ఫ్రెండ్లీ మేనేజర్ని అపాయింట్ చేసుకున్నట్టున్నారు. పాత మేనేజర్ కాస్త రిజర్వ్డ్. ఇతనికి చొరవ బాగానే ఉన్నట్లుంది. ఆ మాత్రం చొరవ లేకపోతే ఆల్టర్నేటివ్ ఆలోచనలతో పెట్టిన ఇలాంటి ఆర్గానిక్ స్టోర్స్ ని నడపడం కష్టమే అనుకుంటూ హాయ్ ఐఎమ్ అతుల్య, నైస్ మీటింగ్ యూ అంది. కందిపప్పు, వేరుశనగ, బ్రౌన్ షుగర్, కొర్రలు, బ్రౌన్ రైస్ ఇలా చకచక తనకి కావలసిన ఒక్కో రేటు నుంచి తీసుకుంటూ, సో ఈమెకి ఈ స్టోర్స్ పరిచయమేనమాట అనుకున్నాడు సత్యదేవ్. ఆమె సరుకుల్ని బిల్లింగ్ టేబుల్ పైన ఉంచి సోప్స్ ఉన్న ర్యాక్ వైపు వెళ్తుంటే అతను ఆమె వెనకే వెళ్ళాడు. ఒక్కో సోప్ని వాసన చూస్తూ తిరిగి తీసిన చోటే పెట్టేస్తుంటే మీకు ఎలాంటి సోప్ బాగుంటుందో నేను చెప్పనా అంటూ ఒక సోప్ తీసి ఇచ్చాడు. ఆ సోప్ వాసన చూస్తూ భలే ఉందంటూ కనురెప్పలు ఎగరేసింది. ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా చూడండి, ఇది ప్యూర్ లావెండర్ ఆయిల్. ఆలివ్ ఆయిల్లో 1-2 డ్రాప్స్ వేసుకుని వాడితే చాలా బాగుంటుంది అన్నాడు. దేనికి వాడితే? బాడీ మసాజ్కి. స్కిన్తో పాటు మూడ్ కూడా రెజువనేట్ అవుతుంది అన్నాడు. తను వాడుతూ కూడా ఇంత స్టూపిడ్ క్వశ్చన్ వేసానేంటి అనుకుంటుండగా ఈ షాంపూ కూడా చాలా బాగుంటుంది అన్నాడు. అది తను వాడే షాంపూనే. అతను వాడే షాంపూ ఏమిటో కానీ అడగడం మర్యాదగా ఉండదేమో అనుకుంటుండగా అతను మట్టితో చేసిన దీపపు లాంతర్ని చూపిస్తూ ఇందులో నీళ్లు పోసి మీకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ 2 చుక్కలు వేసి కిందనున్న ఈ చిన్న కొవ్వొత్తిని వెలిగించితే రూమంతా ఫ్రాగ్రెన్స్ స్ప్రెడ్ అయ్యి మీ మూడ్ని చాలా ఎలివేట్ చేస్తుంది అన్నాడు. ఇంట్రెస్టింగ్, ఒకటి ఇవ్వండి అంది. ఈ స్టిక్స్ ని పూజా మందిరంలో పెడితే దేవుడు హృదయము, పుస్తకాల గదిలో పెడితే అక్షరాల హృదయము, స్కూల్లో ఉంచితే టీచర్ల హృదయము మరింత వెలుగుతాయి అన్నాడు కాస్తంత నాటకీయంగా. మీరు కస్టమర్ల హృదయాలను భలే దోచుకుంటున్నారే అంది అతుల్య నవ్వుతూ. ఆమె నవ్వును చూస్తుంటే చల్లటి నీళ్లు చిలకరించిన వట్టివేర్ల పరిమళం తాకినట్లు అనిపించింది అతనికి. కుంకుడుకాయతో చేసిన పౌడర్ ఇది. వాషింగ్ మిషన్ లో వేసి బట్టలు ఉతికేసుకోవచ్చు. ఆ నీళ్ళని మళ్ళీ మొక్కలకి పోసుకోవచ్చు. అదే డిటర్జెంట్స్ వాడిన నీళ్లు పోస్తే మొక్కలు బ్రతకవు అన్నాడు. వెరీ ప్రోయాక్టివ్ మేనేజర్, నైస్. లాస్ట్ వీక్ వచ్చాను, అప్పుడు లేరే, ఎప్పుడు జాయిన్ అయ్యారు అడిగింది. మేనేజర్ హా నేను అని అతను ఇంకా ఏదో చెప్పుతుపోతుండగా పక్క గదిలోంచి స్టోర్స్ మేనేజర్ నీళ్ళు వచ్చి హాయ్ మేడం, మీరు అడిగిన తులసి, హనీ, పాలకూర విత్తనాలు వచ్చాయి. మీకు కాల్ చేయాలని ఇందాకే అనుకున్నాను అన్నాడు. ఈ స్టోర్స్ లోనే ఉంటే మరి ఇతను ఎవరు ఆశ్చర్యపోతూ అతని వైపు చూసింది. ఓ అయితే మీరు ఇక్కడ సేల్స్ మేనేజరా అందామా. మీరు ఎక్కడైనా హెచ్ఆర్ గా పనిచేస్తున్నారా అడిగాడు అతను. లేదు, నాకు చిన్న ఖాదీ స్టోర్స్ ఉంది, రండి ఒకసారి ఐడియాస్ షేర్ చేసుకుందాం. జాబ్ చేంజ్ అవ్వాలనుందా? నా ఫ్రెండ్ కీర్తన హెచ్ఆర్ లోనే ఉంది, నేను చెప్తే ప్లేస్మెంట్ చూస్తుంది. ఇక్కడ ఎందుకు జాయిన్ అయ్యారు అడిగింది. ప్రకృతికి దగ్గరగా ఉండొచ్చని అన్నాడు. వావ్, దట్స్ నైస్. ఈ స్టోర్స్ అంటే భలే ఇష్టం నాకు. ప్రొడక్ట్స్ బాగుంటాయి. ఓనర్ గారి సొంత ఇల్లంట. ఎంత ఈస్థెటిక్ గా అమర్చారో ఈ ఇంటిని. ఏ డెవలప్మెంట్ కో ఇచ్చేయకుండా చక్కగా స్టోర్స్ పెట్టారంటే మీ ఓనర్ గారికి అందమైన టేస్ట్ ఉన్నట్లుంది అంది. థ్యాంక్ యూ అన్నాడు. ఆమె బిల్ పే చేసి బయటికి రాబోతుంటే ఇక్కడ సండే మార్కెట్ కూడా ఉంది, మిమ్మల్ని ప్రీ ఆర్డర్ లిస్ట్ లో జాయిన్ చేయనా అడిగాడు సత్యదేవ్. ఆల్రెడీ మెంబర్ని, మీ బాస్కి కొత్త మెంబర్స్ని ఆర్గానిక్ కాయగూరలకు పరిచయం చేశానని చెప్పుకోవాలని ఉంటే రాసుకోండి నవ్వుతూ అని. ఓకే బాయ్
అంటూ వెళ్ళబోతున్న ఆమెకి తన నంబర్ని పేపర్ మీద రాసి ఇచ్చాడు సత్యదేవ్. స్టోర్స్ నంబర్ ఉంది, బట్ ఇది నా పర్సనల్ నంబర్. ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు అతను. పర్సనల్ నంబర్ ఎందుకు ఇచ్చాడు? డోర్ డెలివరీ కోసం ఆర్డర్ చేసినప్పుడు స్టోర్ నంబర్ బిజీ వస్తే ఈ నంబర్కి ట్రై చేయొచ్చు అనమాట. మరీ డెడికేటెడ్ పర్సన్లా ఉన్నారు ఉద్యోగానికి అనుకుంది. ఇంతలో నీల్ కనబడితే, నీల్ యాప్ ఉంటే బాగుంటుందని చెప్పాను కదా, మీ బాస్కి చెప్పారా? ఆర్గానిక్ స్టోర్స్ కాబట్టి తక్కువ కాస్ట్కి చెయ్యమని ఈ యాప్ స్పెషలిస్ట్కి చెప్పాను అంది అతుల్య. నీల్ సత్యదేవ్ వైపు చూసి ఏదో చెప్పేలోగా, గుడ్ ఐడియా, 2 నెలల్లో రాబోతుంది గబగబా అన్నాడు సత్యదేవ్. గ్రేట్, మీ బాస్కి ఐడియా నచ్చింది కదా, నాకు స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వాలని రికమెండ్ చెయ్యండి అంది. ఒక్క డిస్కౌంట్ ఏమిటి, ఈ షాప్లో మీకు పార్ట్నర్షిప్ కూడా ఇవ్వచ్చు నవ్వుతూ అన్నాడు సత్యదేవ్. మీరు పెట్టినప్పుడు ఇవ్వండి, థ్యాంక్ యూ అందామే. అదేంటి, ఈ స్టోర్స్ సర్వేగా అయోమయంగా అన్నాడు నీల్. వాట్ అని ఆగి సత్యదేవ్ని చూస్తూ, చాలా కాంప్లిమెంట్స్ కొట్టేశారు ఐడెంటిటీ రివీల్ చేయకుండా. ఎంత సహజమైన దొంగ మీరు అంది నవ్వుతూ. దొంగతనం ఇంత ఉత్సాహాన్ని ఇస్తుందని ఇప్పుడే తెలిసింది అన్నాడు నవ్వుతూ. గదంతా కమ్ముకుంటున్న పల్చని లెమన్ గ్రాస్ వగరు సౌగంధం, తన ఒంటికి గదికి సరిపోయే సౌందర్యాన్ని ఆరోగ్యాన్ని అద్దిన సత్యదేవ్ భలే గమ్మత్తైన మనిషి అనుకుంటూ అతనికి ఆ విషయం మెసేజ్ చేద్దామా అనుకుంది అతుల్య. అతను పర్సనల్ నంబర్ ఇవ్వడం ఆర్డర్ కోసం కాదు అని తెలుస్తూనే ఉంది కదా, కానీ ఇంత రాత్రి వేళ బాగోదేమో అనుకుంటూ ఉండగా, మీ గదిలో ఇప్పుడు ఎటు చూసినా నాటేస్తే కనిపిస్తుందా అండి? బ్రైటన్ దిస్ వరల్డ్ మోర్ అండ్ మోర్ విత్ యువర్ బ్యూటిఫుల్ థాట్స్, థ్యాంక్ యూ అని సత్యదేవ్ నుంచి మెసేజ్. గదిలో వెలుగుతున్న క్యాండిల్ లైట్ పిక్చర్ తీసి అతనికి వాట్సాప్ చేస్తూ, ప్రతిరోజు నా గదిని ఇలాగే సౌందర్యవంతం చెయ్యండి అని పంపింది. అది మొదలు ఎటువంటి క్రిమిసంహారక మందులు చల్లని సహజమైన మేలిమి పంటలా వాళ్ల చెల్లిమి పెరిగింది ఆరోగ్యంగా. ఆషాఢం మలి దినాలవి. సత్యదేవ్ ఫామ్కి వెళ్లారు ఇద్దరు. చల్లగా వీస్తుంది గాలి. ఎర్ర బిళ్ళ పెంకులతో కట్టిన ఫామ్ హౌస్ వరండాలో నిలబడి తరుముకొస్తున్న నల్లని మేఘాలను చూస్తుంది అతుల్య. ఎటు చూసినా నెమళ్లే. నెమలి తల తిప్పడంలోని సొగసుని చూస్తున్న అతుల్యను చూసి సత్యదేవ్ బ్యూటిఫుల్ అన్నాడు. ఆమె నవ్వి, నెమలా అంది. నెమలిని చూస్తున్న కళ్ళు కూడా అన్నాడు. ఆమె నవ్వుతూ, వాటిని గుర్తుపట్టిన కళ్ళు కూడా అంది. పూల మొక్కలకి ఎదురుగా గడ్డితో నేసిన కుండ్రని పాక చుట్టూ చట్టాలా ఉన్న అరుగులపై ముచ్చటైన ముగ్గులు, పాక మీదకు ఏపుగా పెరిగిన బీరపాదు, అప్పుడప్పుడే విచ్చుకుంటున్న చంద్రకాంతలు. ఐఐటీలో చదువుకొని యుఎస్లో ఎంఎస్ చేసి ఒక పెద్ద కార్పొరేట్ సంస్థలో చేస్తున్న జాబ్ను వదిలి ఈ ఫీల్డ్లోకి వస్తానంటే మీ ఇంట్లో ఏం అనలేదా అడిగింది అతుల్య. డిసప్పాయింట్ అయ్యారు. కనీసం పెళ్లి వరకైనా జాబ్ మానొద్దన్నారు. ఇలా ఉంటే ఎవరూ పిల్లని ఇవ్వరని. పెళ్లి, లివ్ ఇన్ ఏదైనా సరే జీవితాంతం ఉండే స్నేహం కదా. ఆ ఉద్యోగానికి మెచ్చి వచ్చే అమ్మాయి తరువాత నేను ఇలా చెట్లంటా గట్లంటా తిరిగితే నెత్తి మీద 2 వేసి వెళ్ళిపోవచ్చు, లేదా రోజు నా చెవి మెలేస్తూ ఉండొచ్చు. ఎందుకొచ్చిన రిస్క్ నవ్వుతూ అన్నాడు. ఆ ఒక్క కారణానికే మీ ఇంట్లో వద్దన్నారా అడిగిందామె నవ్వుతూ. కాదు, ఇందులో సక్సెస్ కాలేనని కూడా, కానీ ఛాలెంజ్ని ఫేస్ చేయటం అంటే చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం. చదువు నా ప్రపంచాన్ని చాలా విశాలం చేసింది. మట్టి వాసనంటే కూడా నాకు చాలా ఇష్టం. ఇప్పుడు వ్యవసాయం అంటే క్రిమిసంహారక మందులు, ఎరువులు, విత్తనాలతో కూడిన ఎన్నో కోట్ల రూపాయల వ్యాపారం అయిపోయింది. అవి వద్దని సహజత్వాన్నే నమ్ముకున్న రైతుకి మార్కెట్కి మధ్య అందుకే యుద్ధం జరుగుతుంది. ఇందులో సక్సెస్ ఉండదని మా ఇంటి వాళ్ళ నమ్మకం. అయితే ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇక్కడే నా సమయాన్ని, విజ్ఞానాన్ని వాడాలని, దీన్ని నమ్మే వాళ్లతోనే కలిసి పనిచేయాలని అనుకున్నాను. ఇంట్లో వాళ్ళు ఇప్పటికీ నేను ఇదంతా వదిలేసి తిరిగి ఏ కార్పొరేట్ కంపెనీకో వెళ్ళిపోతే బాగుండును అనుకుంటుంటారు. ఇప్పుడు ఆంధ్రాలో చాలా కొత్తవి రాబోతున్నాయి, వెళ్ళమంటుంటారు. అభివృద్ధి విషయంలో మా దృక్పథాలు వేరు అన్నాడు. గుత్తులు గుత్తులుగా వేలాడుతున్న ప్యాషన్ ఫ్లవర్స్, రాధా మనోహరాల్ని చూస్తూ, నీతో ఇలా ఎప్పుడు నడుస్తున్నా కొత్త కొత్త రంగులు కనిపిస్తాయి. చాలా ఇష్టంగా అనిపిస్తుంది నీతో నడవడం అంది. ఎప్పటికీ నడిచే ఇష్టముందా? అనురాగం చెందింది అతని స్వరంలో.
నీలిమేఘం ఒక్కో చినుకుని సుతారంగా మెల్లగా భూమిపై చిలకరిస్తుంది. నడుస్తున్న ఆమె ఆగి అతని వైపు తిరిగి తన పాదాల మునివేళ్లపై నిలబడి అప్పుడప్పుడే ఆకాశాన్ని అంటుకుంటున్న భూసుగంధంలా అతన్ని అల్లుకొని కళ్ళల్లోకి చూస్తూ ఎస్, ఇంత ఇష్టంగా అంది. థ్యాంక్ యూ అంటూ ఆమె వైపు చూస్తూ షలై అని అడిగాడు. ఆమె నవ్వింది అంగీకారంగా. నుదిటిపైన స్నేహపు ముద్దొకటి, చెవిలో కాంక్షపూరితమైన ముద్దొకటి ఆమెకి కానుకగా చేసి విప్పారిన మేఘాల్లోంచి విరిజల్లు మోదంగా వర్షం కురిసింది. అతని జుట్టులోంచి నుదుటిపైకి జారుతున్న వర్షపు బిందువులని చూస్తూ, అవును, నిన్ను చూసినప్పటి నుంచి అడగాలనుకుంటున్నాను, నువ్వే షాంపూ వాడతావు? తడిసిన అతని ఒత్తైన జుట్టుని చేతివేళ్లతో చెల్లాచెదో చేస్తూ అడిగింది. అతను పక్కున నవ్వుతూ ఏం టైమింగ్ అన్నాడు. ఆమె భుజాల చుట్టూ చేతులేసి మీ ఇంట్లో చెప్పగలవా మన విషయం అని అడిగాడు. మా ఇంట్లో ఏ విషయాన్నైనా శిఖరాగ్ర సమావేశం లెవెల్లో చర్చిస్తారు. వర్రీ ఏం లేదు. మా ఇంట్లో నా ఇష్టాన్ని ఎప్పుడూ కాదనరు తెలుసా అంది. అవునా అన్నాడు అతను ఆమె వైపు అనుమానంగానే చూస్తూ. నిజంగానే నమ్మకం ఉందా ఒప్పుకుంటారని అని అతను అడుగుతుంటే ఉందన్నట్టు తలూపింది. అదేంటి డాడ్ అలా టక్కున నో చెప్పేశారు? మీరెప్పుడూ నో చెప్పరు కదా. చూడు స్వీటీ, లైఫ్లో ప్రాక్టికల్గా ఉంటానని నేను నమ్ముతాను. ఇప్పటి వరకు అలాగే ఉన్నాను. అందుకే నా సక్సెస్ గ్రాఫ్ ఈ రేంజ్లో ఉంది. మీ చిన్న మేనత్త నీరజ ఆదర్శాలు చెప్పే ఒక కుర్రవాణ్ణి పెళ్లి చేసుకుంది మా ఇష్టాలకి వ్యతిరేకంగా. అన్నగా తన కష్టం చూడలేక మీ అమ్మ జీతాన్ని గత 15 ఏళ్లుగా వాళ్ళకే ఇస్తున్నా. మీ అమ్మ అడ్డు చెప్పలేదనుకో, ఒక సీఈఓనో లేదా అలా ఎదగడానికి అవకాశం ఉన్న కుర్రవాడో నీ ప్రియారిటీ ఎందుకు కాలేదు? ఇలాంటి ఫ్యాన్సీ ఐడియాల వాళ్ళు స్నేహితులుగా బాగుంటారు. నువ్వేం మాట్లాడవేం లత అన్నాడు అతుల్య తండ్రి అనుల్. వద్దు అతుల్య, ఇలాంటి ఆలోచనలు. సత్యదేవ్ బాగా చదువుకున్నారు నిజమే, వాళ్ళ ఫ్యామిలీకి మంచి ప్రాపర్టీస్ కూడా ఉన్నట్లున్నాయి. అయితే ఎంత ఆస్తిపరుడైనా ఒకప్పటిలా స్థిరాస్తులను నమ్మే పరిస్థితులు పోయాయి. ఎప్పుడు ఏ బిల్డింగ్ ఏ రోడ్డు వైడనింగ్ లో పోతుందో, మన లివింగ్ రూమ్ ఏ ఫ్లైఓవర్ కింద భాగమవుతుందో, ఏ పంట పొలం ఎప్పుడు ఎయిర్పోర్టుగా మారుతుందో తెలీదు. నువ్వు ఇష్టపడుతున్నావంటే నిస్సందేహంగా మీ ఇద్దరి మధ్య ఏదో కామన్ మైండ్ సెట్ ఉండే ఉంటుంది. నేను సొల్యూషన్ చెప్తాను, ఆలోచించు. అతన్ని తిరిగి జాబ్లో జాయిన్ అవ్వమను. నీకు ఇలాంటివి రన్ చేయడం ఇష్టం కదా, వాటిని నువ్వు చూసుకో అన్నారామె. తల్లి అంటున్నదేమిటో అర్థం అయ్యాక పక్కున నవ్వింది అతుల్య. తను ఎగతాళిగానే నవ్విందనే అనుమానం తల్లి కళ్ళల్లో మెదలడం చూడగానే, సారీ మామ్, సత్య మదర్ కూడా పెళ్లి అయ్యే వరకైనా జాబ్ చెయ్యి, లేకపోతే పిల్ల దొరకదు అన్నారంట. అది గుర్తొచ్చింది అంది. ఆ కుర్రాడు ఎంచుకున్న ఫీల్డ్ బాగుందిగా, ఏదో రాజకీయ పార్టీ వాళ్ళైతే నువ్వు తగాదా పడవచ్చు గాని అన్నారు అతుల్య తాతగారు ఆనంద్. ఆ అబ్బాయి అక్కడ కూర్చొని రోజంతా సరుకులు అమ్ముకుంటున్నాడు అనుకుంటున్నారా? తక్కడ ముందు అల్లుడు లాంటి దృశ్యాలు కనిపించి నీకేమైనా అభ్యంతరంగా ఉందేమో. అతను అలాంటి స్టోర్స్ని దేశమంతా పెడతాడట. అప్పుడు అతను సీఈఓనే అవుతాడు కదా అన్నారు అతుల్య నానమ్మ ఉమాదేవి. నువ్వుండమ్మా అని అతుల్య వైపు తిరిగి, నువ్వు ఇంజనీరింగ్ చదవను, సోషల్ సైన్సెస్ చదువుకుంటాను అన్నా, నువ్వు నర్సరీ నడుపుతానన్నా, కాటన్ చీరల దుకాణం పెట్టుకుంటానన్నా ఓకే అనుకున్నాం. ఎందుకంటే నువ్వు ఏ ప్రొఫెషన్లో ఉన్నా అల్టిమేట్గా నీ స్టేటస్ డిసైడ్ చేసేది నీ హస్బెండ్ చేసే జాబ్, అతనుకున్న పవర్. ఇప్పుడు నువ్వు లిస్టెడ్ కంపెనీకి వెళ్ళడానికి అవకాశమే లేని వ్యాపారస్తుని ఎంచుకున్నావు. ఇంత అన్ప్రాక్టికల్గా ఉంటే ఎలా అన్నారు. డాడ్, మేబీ మీ అనుభవాలు మీకు ఆల్టర్నేటివ్ ప్రొఫెషన్స్ మీద నమ్మకం పోగొట్టు ఉంటాయి. నేను స్టీరియో టైప్ జీవితాన్ని గడపలేనని చిన్నప్పటి నుంచి నన్ను చూసిన మీకు అర్థమయ్యే ఉంటుంది. నా జీవితానికి అవసరమయ్యే డబ్బులు నేను సంపాదించుకోగలను. సత్యకి ఫైనాన్షియల్గా ఎదగకూడదనే థాట్ ఏం లేదు. నాకు అర్థం కానిది ఏంటిదంటే, నన్ను అక్కని మీరు చాలా ప్రేమగా ఎలాంటి బయాస్ లేకుండా పెంచారు. ఎప్పుడూ మీలో మగపిల్లలు లేరనే దిగులు కానీ మరొకటి కానీ నేను చూడలేదు. మాకు స్టేటస్ మేం చేసుకోబోయే అబ్బాయిల నుంచి వస్తుందని మీరు నమ్ముతున్నారని ఈ రోజు తెలియటం రియల్లీ సర్ప్రైజింగ్గా ఉంది. అరే, మీకు అర్థం కావడం లేదు. ఒకప్పటి కంటే ఇప్పుడు డబ్బు చాలా ముఖ్యం.
నీకిచ్చిన స్వేచ్ఛతో ఒక ప్రయోజకుడిని ఎంచుకుంటావు అనుకున్నాను. రియల్లీ ఐఆమ్ అప్సెట్, నిక్కచ్చిగా చెప్పేశారు అనిల్. డాడ్, మీరేమన్నారు? ప్రయోజకుడిని ఎంచుకోవాలని కదా. ఇప్పుడు ఒక మల్లె పువ్వు పూసిందంటే దానికి వాడిన మందులు, ఎరువుల కంపెనీల వాళ్ళందరూ లాభాలు పొందాలి. ఈ సైంధవులందరినీ దాటుకొని పువ్వుని పువ్వులా పూయించి దాని పరిమళాన్ని అందరికీ అందివ్వాలనుకుంటున్న వాళ్ళకి ఎంత తెలివితేటలు, పట్టుదల, కృషి ఉండాలి. క్రిమిసంహారక మందులు, ఎరువులు, విత్తనాలు ఇవన్నీ కోట్ల వ్యాపారం. ఆ మార్కెట్ని ఛాలెంజ్ చేయడానికి, అక్కడ నిలబడటానికి ఆదర్శం మాత్రమే చాలదు, బిజినెస్ అండర్స్టాండింగ్ తప్పనిసరిగా ఉండాలి. అవన్నీ సత్యకి ఉన్నాయి అని ఆగింది అతుల్య. పేరెంట్స్ వైపు ఒక్క క్షణం చూసి, కానీ మీరిద్దరూ అంటున్నది ఏంటంటే అన్ని వేల కోట్ల వ్యాపారాన్ని తనెట్లా ఛాలెంజ్ చేస్తాడు, అంత పెద్ద మార్కెట్ ముందు అతను తప్పకుండా ఓడిపోతాడు, అందుకని ఓడిపోయే వాళ్లతో చేరకు అంటున్నారు మీరు ముందే ఓటమి ఒప్పేసుకో అని ఒత్తిడి చేయటం ఏం న్యాయం? చిన్నప్పటి నుంచి గెలుపు గెలుపు అని చెప్పి ఇప్పుడు ఓడిపోతావు కాబట్టి ముందే ఓటమి ఒప్పేసుకో అంటున్నారు. నేనెందుకు ఒప్పుకోవాలి? అతని కంటే ప్రయోజకుడిని నేను నా చిన్న ప్రపంచంలో చూడలేదు. అతనికి నాలో నచ్చినవి చాలా ఉన్నాయి. మీరు మా ఇద్దరి బేసిక్ కోర్నే మార్చేసుకోమంటున్నారు. నో వే మామ్, నేను అలాంటి కండిషన్స్ పెట్టలేను అంది అతుల్య. ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. నీ మెడలు వంచి నీకు ఇష్టం లేని పెళ్లి చెయ్యమంటే ద సేమ్ టైం ఇర్రెస్పాన్సిబుల్ అయితే కూడా నేను ఒప్పుకోను, మరింత ఇరిటేట్ అవుతూ అన్నారు అనిల్. ఇర్రెస్పాన్సిబుల్ చాయిస్ నాదా? ఏ కాలంలోనైనా పేరెంటేనా డాడ్? బాధ, కన్సర్న్ నాకు అర్థమవుతున్నాయి, కానీ డాడ్కే నాది రైట్ చాయిస్ అని అర్థం కావడం లేదు. నీది రైట్ చాయిస్ బేబీ అని డాడ్ మామ్ అనేలా ఏం చెయ్యాలి అని ఆలోచిస్తోంది అతుల్య. ఇంట్లో చెప్పావా? ఏమన్నారు అడిగాడు సత్య. ఎప్పుడూ మంచి విత్తనాలని మాత్రమే వెదజల్లాలి, నేల మీదైనా మనసులోనైనా అనుకునే అతుల్య తమ సంభాషణని చెప్పలేదు. అతని ప్రొఫెషన్ పట్ల తన పేరెంట్స్కి నమ్మకం లేదని చెప్పి తన పేరెంట్స్ కూడా తక్కువ చెయ్యాలి అని అనిపించలేదు. భవిష్యత్తులో తన చాయిస్ని తన పేరెంట్స్ ఒప్పుకున్నప్పుడు, వాళ్ళు సత్య కలుసుకున్నప్పుడు సత్యకి వాళ్ళు తనని నమ్మలేదనే విషయం గుర్తుండిపోతే ఏం బాగోదు కదా. చెప్పాను, కొంత టైం కావాలి సత్య అంది. ఏదో ఇబ్బంది ఉందని అతనికి అర్థమైంది. కావలసినంత తీసుకో, అప్పటి వరకు ఇదిగో నీకు కావాల్సిన షాంపూ అన్నాడు. ఆమె కళ్ళు మెరిశాయి, తన జుట్టు మరింత నిగనిగలాడబోతోందని. ఆ రోజు ఆదివారం ఉదయమే షటిల్ ఆడి అనిల్, లత అలసి క్యాంటీన్లో కూర్చున్నారు. ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ ఆర్డర్ చేస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ వివేక్, క్లబ్లోని మరో మెంబర్ దినేష్ వచ్చారు. దినేష్, నేను ఫ్రెండ్ స్టేటస్ నుంచి వియంకులుగా మారబోతున్నాం. వచ్చే శుక్రవారం ఈవినింగ్ హోటల్ ఆవాసాలో కీర్తన ఎంగేజ్మెంట్, మీరంతా తప్పకుండా రావాలి అన్నాడు వివేక్. కీర్తన వివేక్ కూతురు. కీర్తనని తన చెల్లెలి కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నట్లు వివేక్ ఇంతకు ముందే వీళ్లతో చెప్పాడు. మరి దినేష్ కొడుకుతో పెళ్లి ఏమిటా అని ఆలోచిస్తుంది లత. ఆమె అనుమానం గ్రహించి వివేక్, మా చెల్లెలి కొడుకు సివిల్స్లో టాప్ ర్యాంకర్, తనకి ఇక్కడే ఉండాలని ఉంది. సహజమే కదా, కీర్తనకేమో యుఎస్లోనే సెటిల్ అవ్వాలని ఉంది. వాడు ప్రాక్టికల్. కీర్తన వద్దంటే ఓకే అనేస్తాడు, కానీ ఒప్పించే ప్రయత్నాలేం చెయ్యలేదు. కీర్తన ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చేసుకుంటాను చూడమంది. లక్కీగా అన్నీ తెలిసిన దినేష్ కొడుకుతోనే పెళ్లి కుదిరింది. మా చెల్లెలు చాలా అప్సెట్ అయింది. పిల్లలిద్దరికీ లేని మిస్సింగ్ ఫీలింగ్ మీ ఇద్దరికీ ఎందుకర్రా అని మా అమ్మగారు మా కోపాలని తగ్గించారనుకో. ఆ ఏజ్లో ఉన్నప్పుడు మనకి ఇంత క్లారిటీ లేదనుకుంటాను, వీళ్ళ పిల్లలకి ఇంకా ఎక్కువ ఉంటుందనుకుంటాను అన్నారాయన. ఎస్, పిల్లలు చాలా ప్రాక్టికల్గా ఉంటున్నారు. వాళ్ల సంతోషమే మనకు ముఖ్యం. గుడ్ డెసిషన్, నైస్ అంటున్న అనిల్ తన వైపే కళ్ళప్పగించి చూస్తున్న భార్యను చూడగానే ఆగిపోయారు. ఓకే, సీ యూ అని వివేక్, దినేష్ వెళ్ళిపోయారు. కారు డ్రైవ్ చేస్తున్న లతని అతుల్య విషయంలో మన నిర్ణయం సరికాదు ఏమో అని అనిపిస్తుందా అడిగారు అనిల్. నాకు కూడా అర్థం కావడం లేదు. మళ్ళీ తనేం మాట్లాడలేదు. మేబీ కాస్త స్థిమితంగా ఆలోచించుకోవడానికి టైం ఇద్దాం అనుకుందేమో. తిండి మానేయడం,
ఇంట్లోంచి పారిపోవడం లాంటి పిచ్చి పనులు ఏమీ చెయ్యదు తన నిర్ణయం కూడా ఏం మార్చుకోకపోవచ్చు. మనం ఒకసారి సత్యతో మాట్లాడితే బెటర్ ఏమో, అతన్ని చూడనే లేదు ఇంతవరకు అన్నారు లత. చూడటం అనేది పెట్టుకుంటే ఈ పెళ్లికి మనం ఓకే అనుకుంటే మరి బాగా ఆలోచించు. అయినో అని చిన్నగా నిట్టూర్చి, అది నిజమే, సరే మీ అమ్మా నాన్నగారితో కూడా మాట్లాడి అప్పుడు డిసైడ్ చేద్దాం అన్నారామె. కాఫీ షాప్లో కోల్డ్ కాఫీ ఆర్డర్ చేస్తున్న అతుల్యతో, సత్యాని ఆంటీ అంకుల్ ఒకసారి చూస్తే వద్దనరు, ఎలాగోలా వాళ్ళు చూసేట్లు చెయ్యి అంది కీర్తన. ఎలా చేయగలను, మాకు కామన్ ఫ్రెండ్స్ లేరుగా అంది అతుల్య. మే హోనా, నా ఎంగేజ్మెంట్కి పిలుస్తాను, మీ ఫ్యామిలీ అంతా ఒక్కసారే చూసియచ్చు. చీటింగ్, నాకు సత్యాన్ని పరిచయం చేసావు కదా, అతన్ని ఎంగేజ్మెంట్కి పిలవద్దా మరి? ఇందులో చీటింగ్ ఏముంది? ఎవరో ఒకరు ఐస్ బ్రేక్ చేయకపోతే ఎలా? నువ్వెలాగోలా వాళ్ళని ఒప్పించకపోతే మీరిద్దరూ మ్యారేజ్ రిజిస్టర్లో సంతకాలు పెట్టేవాళ్ళు తప్ప ఎవ్వరూ ఉండరు మీ పెళ్లికి బెదిరిస్తున్నట్లుగా అంది కీర్తన. పో, నేనెందుకు అలా చేసుకుంటాను? మామిడాకులు, మల్లె పువ్వులు, కర్పూరం పుల్లలు, గోరింటాకు, అరటి చెట్టు, నా పెళ్లిని ఎంతో ఫెస్టివ్ లుక్తో చేసుకుంటాను. వంటలన్నీ ఆర్గానిక్ కాయగూరలతోనే, పచ్చి జీడిపప్పు, బీరకాయ, పనసపట్టు కూర, బూరెలు, కొర్ర పాయసం, స్పెషల్స్ అన్నీ ఉంటాయి. అందరూ బ్రౌన్ రైస్ తినలేరు కదా, వైట్ రైస్ కూడా పెడదాం నవ్వుతూ అంది. మెనూ కూడా రెడీ అయిందనమాట. ఇకనేం నా ఐడియాని అమలుపరిచే అవకాశం ఇవ్వు కీర్తన కూడా నవ్వుతూ అంది. వద్దులే, మనకు తెలుసు కదా కావాలనే చేశామని, మనసుకి బాగోదు. వెయిట్ చేస్తాను వాళ్ళు ఒప్పుకునే వరకు. అసలు ఆమె మాటల్ని డిస్టర్బ్ చేస్తూ ఫోన్ మోగింది. సత్యదేవిని మా అందరికీ ఒకసారి చూపించొచ్చుగా, నానమ్మ మాటలు తను కరెక్ట్గా విన్నదో లేదోనని మళ్ళీ అడిగింది అతుల్య. రెండోసారి అదే చెప్పాక ఇన్వైట్ హిమ్ అని కీర్తనకి చెప్పింది. వెంటనే కీర్తన సత్యకి కాల్ చేసి పిలుస్తుంటే అతుల్య మధ్యలో ఫోన్ తీసుకొని, కీర్తనకి చాలా పరిమళభరితమైన కానుక ఇవ్వాలి మనం. ఆ సౌరభానికి నా ఫ్యామిలీ మనకు ఓకే చెప్పాలి అంది. అరే, నా కోసం కాదా ఆ గిఫ్ట్ నవ్వుతూ అంది కీర్తన. కాదన్నట్లు తల ఊపుతూ, ఓకేనా? ఏ సువాసన వీస్తే ఈ ప్రపంచంలో ఎవ్వరికి నో అనరో ఆ సువాసన పట్రా. అసలు అలాంటిది ఏమైనా ఉందా అడిగింది అతుల్య. ఉంది. ఏంటిది సత్య? ప్రేమ. ఫ్రెండ్స్, ఈ కథ ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్.